నిన్న వెలువడిన ఆర్మీ రిజల్ట్లో వచ్చిన రిజల్ట్ 76 మెంబర్స్ పైగా క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 15 మంది మాత్రమే ఎగ్జామ్లో అనేది క్వాలిఫై కాలేదు. టోటల్గా మనకు వచ్చేసి 70% రిజల్ట్ అనేది రావడం జరిగింది. అకాడమీలో వచ్చేసి ఒక 100కి అటు ఇటుగా 110 మెంబర్స్ అటు ఇటు జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఒక 20 మెంబర్స్ అనేది ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు మినహా మనకు వచ్చిన రిజల్ట్ అయితే ఇది మనము కల్పించి చెప్పింది కాదు, పిల్లలు ఓటేసింది, పిల్లలు చెప్పింది. ఒక అకాడమీ రిజల్ట్ అనేది చూడాలంటే మీరు పర్సంటేజ్లో లెక్కేయండి, అంతేలే. కానీ మా అకాడమీలో 76 మంది క్వాలిఫై అయ్యారు, 100 మంది క్వాలిఫై అయ్యారు, 200 మంది క్వాలిఫై అయ్యారు, ఇది కాదు మ్యాటర్. ఎంతమందికి కోచింగ్ ఇచ్చాం మనం, సో ఎంతమంది కోచింగ్ ఇస్తే ఎంతమంది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అన్ఫిట్ అయ్యారు, సో ఇది మనం చూసుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి గ్రౌండ్కి ప్రిపేర్ అవుతున్నారో మన కమాండ్ డిఫెన్స్ అకాడమీలో ఆల్రెడీ ఆర్మీకి సంబంధించిన 60-100 మీటర్ రన్నింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ మీరు ఖమ్మం వచ్చి కాంటాక్ట్ అయినా పర్లేదు. ఇక్కడ గ్రౌండ్కి దగ్గరలో నియర్ బై పీజీ హాస్టల్స్ ఉంటాయి. మీకు నచ్చిన హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు. పర్ మంత్ 4000 మాత్రమే ఉంటుంది. గ్రౌండ్ ట్రైనింగ్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎంత తొందరగా వచ్చి జాయిన్ అయితే అంత మంచిది. ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. ఏ క్షణమైనా ఉండొచ్చు, ఎప్పుడైనా అనౌన్స్మెంట్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసినా మనం 60-100 మీటర్ రన్నింగ్ ఏ బోర్డులో కొట్టేటట్టు ఉండాలి, 10 పుల్అప్స్ తీసేటట్టు ఉండాలి. ఈ ఇయర్ నోటిఫికేషన్లో వచ్చేసి ఎవరైతే 100 మీటర్ రన్నింగ్ 5:30 లోపు కొడతారో ఏ బోర్డులో, అదేవిధంగా 10 పుల్అప్స్ ఎవరైతే తీస్తారో బైక్ బై గ్రౌండ్ స్కోర్ ఉండడం వల్ల 100 to 100% జాబ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా జాయిన్ అయితే అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.